హలో ఎవరివన్, డాక్టర్ ప్రదీప్ పీడియాట్రిషియన్ హియర్. సో మీరు టాయిలెట్ ట్రైనింగ్ అనేది మీ పిల్లలకి 2 years తర్వాతనే స్టార్ట్ చేయాలా? ఓకే, అంతకుముందు స్టార్ట్ చేసిందనుకో వాడు ఇక మా అమ్మ నన్ను కొడుతుందేమో అని చెప్పేసి వాడు తోటికి ఆపుకుంటాడు, వాడు మూత్రం ఆపుకుంటాడు, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. వాడు 2 years దాకా వాడు బట్టలలో మోషన్ పోయినా ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి, ఇది యూరోపియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ హెపటాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ న్యూట్రిషన్ ఇస్ఫెక్ అండ్ గైడ్లైన్స్. ఇందులో వాళ్ళు క్లియర్గా చెప్తారు ఏమనంటే అప్ టు 24 టాయిలెట్ ట్రైనింగ్ చాప్టర్లో వాళ్ళు 24 months వరకు టాయిలెట్ ట్రైనింగ్ చేయొచ్చు. మీ బాబుకి ఒక్క పర్సన్ని తీసుకెళ్ళాలి, ఒకటే మాట అనాలి. ఇక వాడిని తీసుకుపోయారు కూర్చోబెట్టి దొడ్డికో కాలకో ఇవన్నీ చెప్పవద్దు. ఒకటే పదము, పువ్వు కానీ పోటీ కానీ ఒక్క పదము. ఇప్పుడు మా ఇంటి పక్క బాబు ఉంటాడు, లాక అనే పదం అలవాటు. ఒకటే పదం అంటే వాడు ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు. సో 24 hours అంటే 2 years దాటిన తర్వాత వాడు ఎప్పుడైనా లాట్రిన్ పోతే దాన్ని చూపించి పోటీ కానీ పూ అని అనే మాట ట్రైన్ చేయాలి. చేసి వాడికి ఎప్పుడన్నా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు మీరు అడగాలి, పోటీ వస్తుందా, పోటీ అంటే వాడు చెప్తాడు. సో 24 months తర్వాతనే టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి, దానికంటే ముందు చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ.